నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదరా మండల పరిధిలో గల చిట్లంకుంట గ్రామంలోని అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ గ్రామ నివాసి సూదల రామయ్యకు చెందిన మట్టి మిద్దె ఇల్లు పూర్తిగా దెబ్బతిని కూలిపోయింది. ఆ సమయంలో తమ పిల్లలు హాస్టల్లో ఉండగా తాము ప్రమాదాన్ని ముందుగానే గమనించి అప్రమత్తమై తన భార్యతో కలిసి పక్కింటికి వెళ్లడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని, లేదంటే తమ దంపతులిద్దరూ కూడా ప్రమాదంలోని ప్రాణాలు కోల్పోయేవారమని రామయ్య దంపతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామయ్య దంపతులు మాట్లాడుతూ తనది ఒక బీద కుటుంబం అని, ఇన్నాళ్ల నుండి కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉండటం వల్లనే తన పూర్వీకులు ఇచ్చినటువంటి ఇంట్లోనే ఉంటూ కూలీ నాలీ చేసుకుని తమ పిల్లలను దాచుకుంటున్నామని, పూర్వీకులు ఇచ్చినటువంటి ఇల్లు కూడా గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా దెబ్బతిని నేలమట్టమైందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పందించి తమ కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకుని నూతనంగా ఇందిరమ్మ ఇల్లు పథకం క్రింద తమకు ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూదుల రామయ్య దంపతులు కోరుకుంటున్నారు. చిట్లంకుంట గ్రామం, పదరా మండలం, అచ్చంపేట తాలూకా, నాగర్ కర్నూలు జిల్లా. మాకు వంశీకృష్ణ ఇప్పుడు ఎమ్మెల్యే. దయచేసి మాకు మా ఇల్లు కూలింది. నైట్